Hi friends, SBI PO Prelims question paper number 38. Let us do. Naina, question number 1 కి ఆన్సర్ ఏంటో చెప్పినా అన్న ట్రై చేయి. అమాంగ్ హిజ్ 5 చిల్డ్రన్ ఆయన ఏం చేసి ఉంటాడు గ్రాండ్ ఫాదర్ గారు. ఎస్ యు ఆర్ రైట్, దట్ ఈజ్ డివైడెడ్ హిజ్ వెల్త్, థర్డ్ ఆప్షన్. చూడమ్మా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడు. పీపుల్ హూ పుట్ ఆన్ వెయిట్, అక్కడతో మనం గ్యాప్ తీసుకుంటే మస్ట్ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆఫ్ వాట్ దే ఈట్, అవసరం ఉంది కాబట్టి. పీపుల్ హూ పుట్ ఆన్ వెయిట్ ఈజీలీ, హ్యావ్ టు బీ కేర్ఫుల్ వద్దులండి, ఈజీలీ కన్నా మస్టే తీసుకుందాం. దట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 3, ఇండియన్ ఫ్యామిలీస్. చెప్పండి, మీకు కొద్దిగా టైం ఇస్తున్నా. మరొకసారి నిన్న పేపర్ చేశారు మీరు, అయినప్పటికీ మరొకసారి ఎక్స్ప్లెనేషన్ లో కూడా దాని ఆన్సర్ ఏమవుతుందో ట్రై చేయండి కదా. లవ్ ని ఎక్స్ప్రెస్ చేయగలం. ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. లీవ్ ని ఏం చేస్తారు? గ్రాంట్ చేస్తారు. ద ప్రిన్సిపాల్ వాజ్ కైండ్ ఎనఫ్ టు గ్రాంట్ మీ లీవ్. Yes, check it. You can do. Try your level best. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఫ్యూయర్ అనే పదం కనపడింది కదా. ఫ్యూయర్ అనే పదాన్ని కేవలము మనం మనుషులకి మాత్రమే వాడగలం. కావున డీల్స్ అనలేను, ప్రాబ్లమ్స్ అనలేను, ప్రాజెక్ట్స్ అనలేను. ఐ కెన్ యూజ్ క్లయింట్స్. విత్ ఫ్యూయర్ క్లయింట్స్ ఇన్ ద మార్కెట్, banks have reduced team sizes in order to sustain operations. That is the fifth option. ఇక్కడికి మళ్ళా వద్దామే, 11th వన్లోకి వెళ్దాం. గో త్రూ ఇట్, చదవండి అయ్యా, పూర్తిగా స్టేట్మెంట్ చదువుకో. ఎర్రర్ ఎక్కడుందో ట్రై చేయి. ముందు వెర్బుల్ చూడు. ఎర్రర్ ట్రై చేయాలంటే ముందు వెర్బుల్ చూడాలి కదా. ఫస్ట్ పార్ట్ లో టుక్ కనపడిందా? మరి సెకండ్ పార్ట్ లో ఏం కనపడింది? టార్నా? తప్పు కదా. టేక్ టుక్ టేకెన్, టేర్ టోర్ టార్న్. ఇక్కడ టుక్ ఉన్నప్పుడు అక్కడేముండాలి? టోర్ ఉండాలి. కానీ ఏమిచ్చాడు వాడు? టార్న్ ఇచ్చాడు. కావున సెకండ్ వన్ హ్యాస్ అన్ ఎర్రర్. మళ్ళా టైం ఇస్తున్నా చూడండి, మళ్ళా టైం ఇస్తున్నా ట్రై చేయి. టేక్ యువర్ ఓన్ టైం, గో త్రూ ద స్టేట్మెంట్. ఎక్కడైతే నీకు అది తప్పు అనిపిస్తుందో అక్కడ ఆన్సర్ అప్లై చేసి బయటకు వచ్చేయాలి. మనల్ని ఎర్రర్ లొకేట్ చేయమన్నాడు. ఎర్రర్ లొకేట్ చేయమన్నాడు కాబట్టి జస్ట్ లొకేట్ ద ఎర్రర్. సమ్ పీపుల్ హ్యావ్ జనరస్లీ కంట్రిబ్యూటెడ్, కరెక్టే కదా. సమ్ పీపుల్ కరెక్ట్, హ్యావ్ కంట్రిబ్యూటెడ్ కరెక్ట్, హ్యావ్ జనరస్లీ కంట్రిబ్యూటెడ్ టు అది కూడా కదా కరెక్టే. ద వెల్ఫేర్ ఫండ్, బట్ దే వాంటెడ్ దట్ దేర్ నేమ్స్, THEIR. ఏం రావాలి అక్కడ? దేర్ నేమ్స్ అని రావాలి. సో దట్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ ద థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 13. Question number 13. Yes. చదవనా? We were aware that అనొచ్చు. She had received many awards, correct, and was facilitated on account of. On account for కాదు, on account of అనేది ఒక ఫ్రేజ్. On account of her wisdom. So that fourth one లో ఎర్రర్ ఉంది. Question number 14.
ఈజీ, ట్రై చేయండి. ఈజీయే కదా. ఎలా ఈజీ? డిస్పైట్ తో ఆఫ్ వస్తుందా? డిస్పైట్ తో ఆఫ్ రాదుగా. ఇన్స్పైట్ ఆఫ్ అనొచ్చు, లేదా ఓన్లీ డిస్పైట్, డిస్పైట్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ అనాలి. డిస్పైట్ తో ఆఫ్ రావడం తప్పయ్యా. 15th వన్, టేక్ యువర్ ఓన్ టైమ్, టేక్ యువర్ ఓన్ టైమ్. Yes, being a good swimmer, he could keep himself floating in the surface. కాదు మిత్రమా, on the surface. Floating on the surface of the lake. ఇక్కడితో ఇది కూడా కంప్లీట్ అయింది. ఎస్, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? క్లోజ్ టెస్ట్కి వచ్చాం. చెక్ చేయండి. 26లో మీరు ఏమనుకుంటున్నారో చూడండి. The last 150-year period has seen ఎవరు ఊహించని గ్రోత్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్, అండ్ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ హ్యూమన్ పాపులేషన్. అలాగే 27, rapid changes in human lifestyles and consumption patterns and growth of technologies that has వీటన్నిటి వలన అన్లిమిటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ జరిగింది. అన్లిమిటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ రావడానికి కారణం ఎవరు? చేంజెస్ ఇన్ హ్యూమన్ లైఫ్ స్టైల్. దాని వలన ఇంత ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. వలన అంటున్నాను కాబట్టి హ్యాజ్ ఫెసిలిటేటెడ్. ఆ హ్యూమన్ లైఫ్ స్టైల్స్ కన్జంప్షన్ ప్యాటర్న్సే ఎంకరేజ్ చేశాయి, ఫెసిలిటేట్ చేశాయి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ కి. 28, as more and more people demanded and wanted more and more goods and resources and also acquired license కాదు, పేషెన్స్ కాదు, దట్ ఈస్ కెపాసిటీ టు ఎక్స్ట్రాక్ట్ దీస్. కాబట్టి అక్కడ వాడవలసిన పదం acquired the capacity. Hence 28th వచ్చి ఫస్ట్ ఆప్షన్. 29th, న్యాచురల్ రిసోర్సెస్ ని విపరీతంగా వాడేశారు అంటే అది సర్ప్రైజింగ్ అనో అన్ఎక్స్పెక్టెడ్ అని ఎందుకంటాం? దురదృష్టవశాత్తు, అన్ఫార్చునేట్లీ, the process of extraction of natural resources and their conversion into goods for human use also produced byproducts that polluted the environment. This started the second cycle of environmental degradation. Finally, as these objects became ఏమవుతాయి? లివ్డ్ అవుట్ అన్నాడు అంటే అంతర్ధానం అవుతాయి అని, కనిపించకుండా పోతాయి. కనిపించకుండా పోవడాన్ని ఏమంటారంటే అబ్సొలేట్ అంటారు. Finally, as these objects became obsolete, outdated or lived out their lives అన్నాడు. కావున మిత్రులారా 26లో అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ చూసాం. ఈ లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల దట్ హ్యాజ్ ఫెసిలిటేటెడ్ అన్నాం. వీళ్ళందరికీ నేచర్ని పాడు చేసి వాడుకునేటువంటి కెపాసిటీ ఇవ్వబడింది. 29thలో అన్ఫార్చునేట్లీ అన్నాం. 30thలో అబ్సొలేట్ అన్నాం. నౌ ఫర్ మెనీ ఇయర్స్ దీస్ విలేజెస్ అన్నాడు. అవి ఏ విలేజెస్ తెలియదు కాబట్టి ఐ కెనాట్ స్టార్ట్ విత్ ఏ.
బి కాదు, మెనీ ఆఫ్ దమ్ లివ్ అండ్ వర్క్. సి అయి ఉండొచ్చు, హవెవర్ కాదు. ఎస్, ఐ కెన్ స్టార్ట్ విత్ ఈ. Hundreds of millions of Indians call rural and remote India home అని పిలుచుకుంటారు. దట్ ఈజ్ ఈ. అంతేకాదు, ఈ ఇండియన్స్ నే మెనీ ఆఫ్ దెమ్ అన్నాడు. మెనీ ఆఫ్ దెమ్ ఎవరో ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఈలో మాట్లాడుకున్న ఇండియన్సే సిలో దెమ్ అయ్యారు. మెనీ ఆఫ్ దెమ్ లివ్ అండ్ వర్క్ ఇన్ టినీ అబ్స్క్యూర్ ఆఫ్ ద మ్యాప్ విలేజెస్ లో ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ విలేజెస్ గురించి ఎవరు మాట్లాడారు? అదిగదిగో సిలో ఉన్న విలేజెస్ ఏలోకి వచ్చాయి. ఫర్ మెనీ ఇయర్స్ దీస్ విలేజెస్ హ్యావ్ బీన్ ఏ సమ్వాట్ అన్టాప్డ్ మార్కెట్ అన్నాడు. ఇప్పుడు అన్టాప్డ్ మార్కెట్ లేదా సర్వీసెస్ కంపెనీస్ తోటో మళ్ళా మనకు రావాలి. ఎస్, కంపెనీస్ అన్నాడు కాబట్టి ఆ కంపెనీస్ మనకి రెండు చోట్ల కనబడుతున్నాయి. ఎస్, ఫర్ మెనీ ఇయర్ దీస్ విలేజెస్ హ్యావ్ బీన్ ఏ సమ్వాట్ అన్టాప్డ్ మార్కెట్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. Big and small Indian and foreign companies have tried to set up shop in the past. చాలా మంది ప్రయత్నించి ఓడిపోయారు. ఎస్, చాలా మంది ప్రయత్నించి ఓడిపోయారు ఇక్కడ షాపులు పెడదామని. హవెవర్ ఫ్యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు. ఓడిపోయినప్పటికీ కొంతమంది వల్ల మాత్రం డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవడం అయ్యింది. దట్ ఈజ్ ఎ డి. In recent years, the big consumer goods companies that produce everything from toothpaste to crisps have established a presence in small and mid-sized towns and districts. So I can go with the B. Yes, my dear friends, now let us see. E. చాలా మంది రూరల్ ఇండియాని హోమ్ అంటారు. చాలా మంది అక్కడే జీవిస్తూ ఉంటారు కూడా, సిలో చెప్పుకున్నాం. కానీ ఆ విలేజెస్ చాలా వరకు అన్టాప్డ్ గా ఉండిపోయాయి. ఎఫ్లో చాలా మంది ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. డిలో కొద్ది మంది మాత్రమే ఏర్పాటు చేసుకోగలిగారు. కానీ రీసెంట్ ఇయర్స్ లో చూస్తే చాలా మంది దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారు. మళ్ళా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ రూరల్ ఇండియాని హోమ్ అంటారు. మెనీ ఆఫ్ దెమ్ ఆ విలేజెస్ లోనే ఉంటారు. ఆ విలేజెస్ అన్ని ఏలో అన్టాప్డ్ ఏరియాస్ అయ్యాయి. ఎఫ్లో చాలా మంది ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. కానీ డిలో హవెవర్ కొంతమంది మాత్రం ఏర్పాటు చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే చాలా మంది ఆ యొక్క అన్టాప్డ్ మార్కెట్ ని వాడుకుంటున్నారు. దట్ ఈస్ ECAFDB. Tropical rainforest once covered more than 14% of the Earth's land area, which has now reduced to less than 6%. The rainforests of the world are disappearing at the rate of 80 acres per minute, day and night, resulting in major climatic and other environmental changes. If this continues, the rainforests are very important to the world for many reasons. One major reason is that the plants in the forest turn carbon dioxide into clean air, which helps fight pollution. Also, by absorbing carbon dioxide, the rainforest reduces the concentration of carbon dioxide in atmosphere, thus deterring the greenhouse effect, stopping the greenhouse effect. The destruction of the rainforest releases carbon dioxide, which in turn causes the greenhouse effect to occur. The greenhouse effect raises the temperatures all around the world and can cause ice caps to melt. When ice caps melt, the sea level rises, causing major flooding around the world. The rainforest is full of diversity when it comes to the plants and animals that inhabit it. Many are found nowhere else on earth. These species have extremely valuable medical properties. The only known cure for certain diseases come from species of plants found in the rainforest. The cause of the destruction of the rainforest was put very simply by the Forest Alliance of British Columbia as the global population has more than tripled this century and will continue to grow for the next 50 years, particularly in developing countries.
World population is expected to reach 10 billion by 2050. Because the number of people living on the planet increases every year, the number of forest products needed also increases, forcing temperate and tropical rainforests to be cut down. Farmers in rainforest countries are often poor and cannot afford to buy land. Instead, these farmers clear rainforests and use the land to grow their crops. Because tropical rainforest soil is very poor in nutrients, farmers cannot reuse the same land year after year in following years. Farmers just clear more land, destroying the forest piece by piece. Ranching also causes destruction of the rainforest. Ranchers clear large areas of rainforest to make pastures for their cattle. During the 1980s, an area of about 16.9 million hectares of tropical rainforest was cut down and turned into farms and grazing land for cattle. The third major traditional reason for destruction of the rainforest is logging. Trees from the rainforest are used for building houses, making furniture, and providing pulp for paper products, such as newspapers and magazines. The Amazon rainforest is the only rainforest which still remains as it was years ago, with less destruction occurring than in many other forests because it is very large and remote. But the Amazon may not remain so peaceful for long. Transnational corporations are now targeting the Amazon and the other rainforests because of the latest problem of rainforest destruction. Great corporations have convinced many rainforest countries that it would improve their economies by allowing the companies to use the land for commercial purpose. And now these countries' economies have become dependent on it. Oil companies often attempt to trick and bribe the indigenous tribes into signing over to them the rights of the land. If steps are to be taken for stopping rainforest destruction, one of the most effective ways would be worldwide boycott of furniture products made from ebony, rosewood, mahogany, and teakwood because these, in most cases, come from the rainforest. Which of the following can be the most appropriate title? Causes of floods, destruction of the rainforest, the ranching of ఓన్లీ ర్యాంచింగ్ ఒక్కటే కాదుగా కాబట్టి డిస్ట్రక్షన్ ఆఫ్ ది రకరకాలుగా చేశారు కాబట్టి సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 17. ఇన్హాబిట్ అంటే అక్కడ నివసించడము అనే అర్థం వస్తుంది. నివసించడము ఇన్హాబిటెంట్స్, రెసిడెంట్స్, డ్వెల్లర్స్. డిసపియరింగ్ అనే పదానికి ఆపోజిట్ కావాలి. దట్ ఈస్ అవి అడవులన్నీ నాశనం అయిపోతున్నాయి అన్నాడు. ఆపోజిట్ కావాలి అంటే పెరగడం కావాలి. దట్ ఈస్ గ్రోయింగ్. రిమోట్ అంటే చాలా లోపల కంటా ఉంటే రిమోట్ అంటాం, దగ్గరగా ఉంటే నియర్ బై అంటాం. దూరంగా ఉంటే రిమోట్, దగ్గరగా ఉంటే నియర్ బై. డిటరింగ్ అంటే అన్నాం స్టాపింగ్. డిటరింగ్, స్టాపింగ్, దట్ ఈజ్ ప్రివెంటింగ్. ఇండిజినస్ అంటే లోకల్. ఇండిజినస్ అంటే లోకల్, లోకల్ కాకపోతే ఫారెన్. దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. They clear the land, they clear the trees and cut. That is fifth option. How has ranching resulted in the destruction of the rainforest? By clearing land of rainforest piece by piece. By setting up oil fields and increasing the... No. By clearing large areas of the rainforest in order to make pastures for the cattle. That is the third option. So that they cut for pastures. Which of the following is not true in context of the passage? By the middle of this century, the population will reach. Correct. Many international companies have lured the governments of the countries having the rainforest. Correct. The total percentage of rainforest which once existed on earth has now reduced to less than half. Correct. The destruction of rainforest leads to flooding across the globe. Correct. All are true. Why has there been a concern over the destruction of rainforest? ఎందుకు కలిగి ఉండాలి అంటున్నాడు.
owing to cutting of trees, many dangerous animals. Kadu, an increase in temperature throughout the world has led to many environment problems. Correct. B undandi, A లేదు. ఏ లేదు బి ఉందంటే ఖచ్చితంగా అది బి అండ్ డి అయి ఉండాలి. Cutting down the rainforest leave the soil of the no. Many exotic species of plants and animals are found in the rainforest only and nowhere else. So that B and D are the correct option. Yes, my dear friends, this is SBI PO prelims English session. Question paper number 38. English session explanation is over. Thank you. Thank you very much.